హాయ్ హలో అందరికీ నమస్తే. ఏపీ టెట్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో ఈ మధ్య కాలంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. క్వశ్చన్స్ ఏ తరహాలో వచ్చింది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మనం రాయబో ఎగ్జామినేషన్కి ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలనే సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. రైట్. So before going to detail analysis, it's my humble request to all the aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. మనం ఆదిగురు అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాం. ఈ ఆదిగురు కాన్సెప్ట్లో మనం ఏ మోడల్స్ అయితే క్లాస్ సెషన్ తీసుకోవడం జరిగిందో సేమ్ అదే మోడల్లో క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. దానికి నిదర్శనము ఈ కొన్ని క్వశ్చన్స్. యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది ఎగ్జామ్ అంటే 16వ తేదీ జరిగినటువంటి ఒక షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ నుంచి కొంతమంది ఆస్పిరెంట్స్ కొన్ని క్వశ్చన్ అయితే ప్రతిరోజు చేయాల్సింది. కానీ ప్రతిరోజు అంటే అందరూ క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్స్ గుర్తుంటున్నాయి అందరికీ, కానీ ఆప్షన్స్ గుర్తుండట్లేదు. అందుకోసమే ఆస్పిరెంట్స్కి అలా చేయడం ఇబ్బందికరం అవుతుంది అనేసి ఈ ఒక్కరోజు ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ పంపించడం జరిగింది. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలాంటివి చూద్దాం ఒకసారి. ద కుక్ వాస్ ఆస్కెడ్ టు ది కుక్ ద మీల్. దీంట్లో ఈ కుక్ అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫైండ్ అవుట్ ది వర్డ్. ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అని ఉంటారు. ఓకే, ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్. కుక్ అనే వర్డ్లో ఓకే రైట్. ఇక్కడ ఈ కుక్ అని చూడండి, ఇక్కడ రెండు దగ్గర కుక్ అనే వర్డ్ వచ్చింది. ఎక్కడ వర్బ్గా ఉపయోగించడం జరిగింది, ఎక్కడ నౌన్గా ఉపయోగించడం జరిగిందని మనకి అడగడం జరిగింది క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ మనం లాంగ్ మారథాన్ క్లాస్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కుక్ అంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ రూపంలో ఉంది, వాస్ ఆస్కర్ టు కుక్ ది మీల్. మనకి అర్థమైంది సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ లేదా ప్రొనౌన్ వస్తుంది. మరి కుక్ అనేది ప్రొనౌన్ కాదు కాబట్టి ఏంటి అవ్వాలి, నౌన్ అవ్వాలి. నౌన్ ఎక్కడ ఉంది? నౌన్ వర్బ్ కాదు, ప్రొనౌన్ కాదు. నెక్స్ట్ వన్ ఆస్కర్ టు ది కుక్ ది మీల్ అని చెప్పారు. ఎక్కడ కుక్ అనేది ఏమవుతుందంటే ఆస్కడ్ టు కుక్. హియర్ ఈస్ ద వర్బ్, అడ్జెక్టివ్ కాదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? ఏ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఈ తరహాలో క్వశ్చన్స్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్? మనకి లెటర్లో 2 టైప్స్ వస్తుంది. ఒకటి ఫార్మల్ లెటర్, రెండోది ఇన్ఫార్మల్ లెటర్ అనేది మనకి తెలుసు. అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫార్మల్ లెటర్లో ఇంపార్టెంట్ పార్ట్. అయితే ఏదైనా ఒక లెటర్లో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 6 పార్ట్స్ ఉంటాయి. ఈ 6 పార్ట్లో ముఖ్యంగా మనకి తెలుసు. దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏది అని అడిగారు. సబ్స్క్రిప్షన్, ద బాడీ, సల్యూటరీ, సబ్జెక్ట్. దాంట్లో చూడండి, అదే ఇంకొక దగ్గరికి వచ్చేటప్పుడు హెడ్డింగ్ కూడా ఇంపార్టెంటే. కానీ హెడ్డింగ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మల్ అఫీషియల్ లెటర్ లేట్ అవుతుందంటే సబ్జెక్ట్ అనేది మనకి తెలుసు. ఇది కూడా మనం మారథాన్ క్లాస్లో చెప్పేటప్పుడు వచ్చినటువంటి మోడల్ క్వశ్చనే. అక్వేషన్ మీన్స్ చూడంండి, ఎక్వేషన్ అంటే సినోనిమ్స్ అడగడం జరిగింది. సెంటెన్స్ మొత్తం లెంత్గా ఉంటారు. ఆస్పిరెంట్ ఏంటంటే షార్ట్ కట్గా మనం పంపించడం జరిగింది. ఆప్షన్స్ ఏంటమ్మా? లాస్, లాస్ట్, ప్రాఫిట్, గెయిన్ అన్నారు. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే గెయిన్ అంటే పొందుట, ప్రాఫిట్ అంటే లాభం. ఏదైనా సముపార్జన, అక్వేషన్ అంటే సముపార్జించడం. ఐ అక్వేషన్ నాలెడ్జ్ ఫ్రమ్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఓకే, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఫ్రమ్ ది పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అని మనం ఎలా చెప్పవచ్చు. ఎలా చెప్పేటప్పుడు మనం వీటిని ఉపయోగించవచ్చు. రైట్. ఐ డేస్ ప్లే ది పియానో అనేసి అన్నారు. చూడండి, యూజ్డ్ టు నీడా, డేరా, మస్టా. ఇవన్నీ పదాలని మనం ఏమంటామంటే మనం హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించేటప్పుడు హెల్పింగ్ వర్బ్లో టోటల్గా 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. దాన్ని బీ ఫార్మ్స్ అంటాం, డూ ఫార్మ్స్ అంటాం, హ్యావ్ ఫార్మ్స్ అంటాం, అండ్ మోడల్స్ అంటాం. అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించేటప్పుడు మనం గమనించాలి. సమ్ టైమ్స్ నీడ్, డేర్, ఇవన్నీ మస్ట్ అనేది ఎప్పుడు తప్పనిసరిగా ఉపయోగించేటప్పుడు మనం ఉపయోగిస్తాం. కానీ ఒక గతంలో నెసెసిటీ గురించి యూజ్డ్ టు అంటే హియర్ ద ఎక్స్ప్రెషన్ యూజ్డ్ ఏ పర్పస్లో ఉపయోగిస్తాం? ఇట్ ఎక్స్ప్రెస్ ది పాస్ట్ హ్యాబిట్. గతంలో పాస్ట్ హ్యాబిట్ గురించి తెలియపరిచేటప్పుడు మాత్రం యూజ్డ్ టు ఉపయోగిస్తాం. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఏ.
అయితే ఈ తరహాలో క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ని చదివేటప్పుడు చూసేటప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది దాని యొక్క డెప్త్ ఎంత, స్టాండర్డ్ ఎంత అనేసి. కాబట్టి మనం క్లియర్గా రాయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మై కజిన్ డేస్ ది ఎగ్జామినేషన్ పాస్డ్ అప్, పుల్ టుగెదర్, పుల్ త్రో అండ్ పుల్ డౌన్ అని. ఎలా అంటే ఫ్రేజల్ వర్బ్ ఏదైతే ఉన్నాయో దాంతో పాటు మనకి అలాగే ప్రెపోజిషన్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్టికల్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి, అన్ని పార్ట్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే అడిగిన క్వశ్చన్స్ అన్నీనూ కూడా ప్రతిదీ మనకి ఏంటంటే ఏ మోడల్స్ అయితే మనం చదివామో, ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రాక్టీస్ చేసాం, మనం ఆదిగురు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చేటప్పుడు ఈ ఆదిగురులో ముందు మనం ఏం చెప్పామంటే కాన్సెప్ట్, ఈ మిషన్ ఏంటంటే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ముందు కాన్సెప్ట్ చెప్పడం, చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఆ టాపిక్ నుంచి పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ప్రజెంట్ టెన్స్ గురించి మనం చెప్పాం. ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం చెప్పడం, దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ వచ్చింది చెప్పడం, తర్వాత ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతున్నా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా మనం ఒక బెస్ట్ మిషన్తో మీ ముందు రావడం జరిగింది, దిగ్విజయంగా సక్సెస్ అయింది. చాలామంది ఇప్పుడు ఎగ్జామ్ రాసి సార్ మీరు చెప్పిన ప్యాటర్న్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి, మీరు అందించిన మోడల్ నుంచి వచ్చింది, ఏ మోడల్ అయితే మాకు రెగ్యులర్గా ఎగ్జామ్ పెట్టేవారో అదే మోడల్లో క్వశ్చన్స్ వచ్చాయి, మాకు లైవ్ 6 hours మారథాన్ క్లాస్ నిర్వహించారు, అది కూడా బాగా యూజ్ఫుల్ అయిందని ప్రతి ఒక్క పర్సన్స్ అనేది మనకి పదే 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 చెప్పడం జరుగుతుంది. సో వారి యొక్క ఒపీనియన్ మేరకు ఈ క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద రైట్ పుల్ త్రో. ఈ క్వశ్చన్స్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే మనం చెప్పినవన్నీ అక్షరాల సత్యమా కాదా అని తెలియపరచడానికి జస్ట్ ప్రూఫ్ కోసం అని చేశాను. తర్వాత కొంత అవగాహన, రాయని వారికి అయితే కొంత అవగాహన, రాసిన వారికి ఎస్ ఈ క్వశ్చన్స్ వచ్చిందని కూడా తెలుసుకోవడానికి ఒక ప్రూఫ్. ఇఫ్ వీ గో బై బస్ ఇట్ విల్ బి చీపర్ అని చూడండి. సో దిస్ ఇస్ ద కండిషనల్ స్టేట్మెంట్. ఎస్ కండిషనల్ గురించి కూడా మనం చేయడం జరిగింది. మరి కండిషనల్ గురించి చెప్పేటప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి? సో 0 కండిషన్ ఉంటుంది, ఫస్ట్ కండిషన్ ఉంటుంది, సెకండ్ కండిషన్ ఉంటుంది అండ్ 3rd కండిషన్ ఉంటుంది. దీనికి మనం ఎలా ట్రిక్ చెప్తాం? verb 1 ఎక్కడ verb 1 ప్లస్ హెల్పింగ్ verb ప్లస్ verb 1, ఎక్కడ verb 1 ప్లస్ హెల్పింగ్ verb ప్లస్ verb 1, ఎక్కడ ఏంటంటే హెల్పింగ్ verb ప్లస్ verb 3, ఇక్కడ హెల్పింగ్ verb ప్లస్ verb 3. అంటే 3rd కండిషన్లో verb 3 రావాలి, సెకండ్ కండిషన్లో verb 2 రావాలి, సారీ ఇక్కడ verb 2 వస్తుంది. సో ఫస్ట్ కండిషన్లో verb 1 రావాలి, 0 కండిషన్లో verb 1 రావాలి. సో ఎలా వస్తే ఇప్పుడు మనం దేనిగా అని చెప్పవచ్చు అంటే ఈ టెక్నిక్ అనేది మనం గుర్తుంచుకుంటే కండిషనల్ నుంచి మనం ఈజీగా మార్క్స్ రాయవచ్చు. మరి ఇదే టెక్నిక్తో పాటు ఇదే ట్రిక్స్తో పాటు నేను క్లాస్ కూడా చెప్పడం జరిగింది, ప్లస్ దీనికి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ క్వశ్చన్ కూడా వచ్చింది చూడండి. ఇఫ్ వీ గో బై సబ్జెక్ట్, సో దిస్ ఇస్ ద కండిషనల్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద రిజల్ట్ స్టేట్మెంట్. కండిషన్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, రిజల్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. మరి కండిషన్ లేట్ వచ్చింది గో, సో verb 1. విల్ బి చూడండి, సో విల్ వచ్చింది కాబట్టి మనకి అర్థమైంది ఇక్కడ verb 1 ఉంది కాబట్టి వాట్ వి సే దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఓకేనా? సో 0 కండిషన్ కాదు, 3rd కండిషన్ అవ్వాలంటే verb 3 రావాలి, సెకండ్ కండిషన్ రావాలి, verb 2 రావాలి. మరి ఎక్కడ కూడా verb 1 వచ్చింది కదా, ఎక్కడ కూడా verb 1 వచ్చింది కంటే ఎస్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఎక్కడ ఫస్ట్ కండిషన్ హెల్పింగ్ verb-తో పాటు అంటే విల్, అలాగే షల్, కెన్, మే ఇటువంటి పదాలతో పాటు verb 1 రావాలి. అదే సెకండ్ కండిషన్కి వచ్చేటప్పుడు ఈ విల్, సల్, కెన్, మే ఇవన్నీ పాస్ట్ రూపంలోకి వస్తుంది. అంటే విల్కి వుడ్, సల్కి షుడ్, కెన్కి కుడ్, మేక్ మైట్ తో పాటు verb అని 1 వస్తే అప్పుడు అది సెకండ్ కండిషన్ అవుతుంది. మరి 3rd కండిషన్లో పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది, అక్కడ కూడా వుడ్ హ్యావ్ వస్తూ అక్కడ మనం ఏదైతే verb 3 వస్తుందో ఆ verb 3 అంటే ఇక్కడ verb 3 వచ్చింది కాబట్టి అక్కడ కూడా verb 3 వస్తుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అంటే ఈ ట్రిక్ని మనం గుర్తుంచుకోవడానికి నేను చెప్పడం జరిగింది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. హ్యూమన్ డేస్ ఆన్ ది మూన్ సెవరల్ టైమ్ అన్నారు. వేర్ వాకింగ్
walking, have worked, will worked. On the several times and on the move several times. అంటే సెంటెన్స్ హియర్ ఎక్స్ప్రెడ్ ది పర్ఫెక్ట్ దాన్ని తెలియపరిచింది. సో ఏదైనా ఒక ఎగ్జాక్ట్ని తెలియపరిచేటప్పుడు, ఒక పర్ఫెక్ట్నెస్ని చూపించేటప్పుడు మనం ఏం చెప్పాలి? వర్ వాకింగ్ అంటే దట్ మీన్స్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫోర్. అంటే ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, కానీ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా పాస్ట్ కంటిన్యూస్ లేదు. వాకింగ్ మీన్స్ వర్బ్ ఫోర్. మరి ఇది ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా అండ్ ఫ్యూచర్ కంటిన్యూసా? హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు. హ్యావ్ వర్క్డ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 అంటే సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసి మనకి అర్థమైంది. విల్ వర్క్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ సింపుల్ టెన్స్. కాబట్టి మరి స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ ద హ్యావ్ వర్క్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. విల్ వర్క్ అంటే సెవరల్ టైమ్స్ అని ఇవ్వడం కదా. సో సెవరల్ టైమ్స్ అనేవాడు. విల్ అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేసేటప్పుడు విల్ వర్క్ అని ఇస్తారు. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్ ఈస్ ద హ్యావ్ వర్క్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో మరి ఇలా ప్రతి ఒక్క పర్సన్స్ ఇటువంటి క్వశ్చన్స్ అందరూ ఈజీగా రాయగలిగారు. కాబట్టి అందుకోసమే నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి గ్రామర్ నేర్చుకుందామరా అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో గ్రామర్ నేర్చుకుందాం రా అనే, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో ఇది 60 hours ఒక డ్యూరేషన్ క్లాస్, 60 hours. మరి 60 hours నుంచి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడం జరగదు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సెషన్ అంతా చెప్పడం జరుగుతుంది. సో మీకు గ్రామర్ వచ్చేంత వరకు మరి దాంట్లో ఎన్రోల్ అవ్వాలంటే మీరు ఈ నంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఓకేనా. సో తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మోడల్ వర్బ్ దట్ కార్ హ్యాస్ అరైవ్డ్. ఇది మోడల్ వర్బ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, సో రైట్. ద కార్ హ్యాస్ అరైవ్డ్ ఇట్ డేస్ హ్యావ్ గోట్ ఎ ఫ్లాట్ టైర్ అనిసాను. విల్లా, కెన్నా, మస్టా, మే. సో విల్ అనేది ఎప్పుడు ఫ్యూచర్లో మనం ఉపయోగిస్తాం. అయితే కెన్, మస్ట్, మే అనేది, సో మే అనేది ఎప్పుడు పర్మిషన్ తీసుకునేటప్పుడు మనం మేను ఉపయోగిస్తాం కదా. సో మేని. మరి కెన్ అంటే ఎబిలిటీ గురించి, విల్ అంటే పాసిబిలిటీ గురించి చెప్పేటప్పుడు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏమవుతుందో మస్ట్ అనేది. మస్ట్ అంటే ఏమో తప్పనిసరి, టు ఎక్స్ప్రెస్ అ నెసెసిటీ. ఓకే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఖచ్చితంగా మనం చెయ్యాలి అని తెలియపరిచేటప్పుడు, నెసెసిటీ గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే మస్ట్ అనే వర్బ్ని మనం హెల్పింగ్ వర్బ్ని తీసుకుందాం. ఇట్ మస్ట్ హ్యావ్ గోట్ ఎ ఫ్లాట్ టైర్ అనేది తెలియజేస్తుంది. ఓకే, మస్ట్ కానీ షుడ్ కానీ ఈ రెండు పదాలు మనం తప్పనిసరిగా అని నెసెసిటీ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఉపయోగిస్తాం. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ? సో ఇక్కడ ఫోనెటిక్స్ నుంచి ఇది కూడా మనం ఆల్రెడీ మనం లైవ్ టెస్ట్లో వాట్ ఈస్ కాల్డ్ మార్తర్లో నిర్వహించినటువంటి క్వశ్చన్ ఇది కూడా. సో సేమ్ మోడల్, సేమ్ క్వశ్చన్ కూడా అని చెప్పొచ్చు. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ అన్నాడు. రైజింగ్, ఫాలింగ్, ఫాలింగ్, రైజింగ్, ఫాలింగ్, రైజింగ్. సో డూ యూ చూడండి, డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ అన్నారు. కాబట్టి రెండు పదాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ రైజింగ్, ఫాలింగ్ ఒకటి కాదు, రెండు ఉండాలి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనం ఎక్కడ గమనించాలి. ఇటువంటి క్వశ్చన్స్ మనం రైట్ రాయాలంటే సో ఫస్ట్ రైజింగ్ అయింది, తర్వాత ఫాలోయింగ్ అయింది. సో రైజింగ్ అంటే మనకి ఈ సింబల్ ఉంటుంది అండ్ ఫాలోయింగ్ అంటే సో దిస్ ఇస్ ద సింబల్. సో వీ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఆల్రెడీ వీ డిస్కస్డ్, వీ లెర్న్డ్ ఈ రైజింగ్ ఫాలోయింగ్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడ్ ది నెగటివ్ ప్రిఫిక్స్ అని చెప్పారు. అంటే క్వశ్చన్లో మనకి కొన్ని షార్ట్ కనిపిస్తుంది. అంటే స్టూడెంట్స్ అక్కడ ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళు ఎలా అయితే క్వశ్చన్ గుర్తుంచుకొని పంపించండి. అది ఇంకా క్వశ్చన్ పేపర్ రాలేదు కదా, అందుకోసమే కొన్ని షార్ట్ కట్ కనిపిస్తుంటుంది. చూడండి, డిస్సిమిలర్. సో డిస్ అనే పదాన్ని ఉపయోగించి ఏంటన్నారమ్మా, ప్రిఫిక్సెస్ అంటే డిస్ అనే పదాన్ని ఉపయోగించి నెగిటివ్ రాయండి అన్న, లేదా ఫైండ్ అవుట్ ది నెగిటివ్. అయితే అన్నిట్లో డిస్ ఉంది, కానీ ఏ వర్డ్ నెగిటివిటీని తెలియజేస్తుంది అంటే డిస్క్వాలిఫై అనేది నెగిటివిటీని తెలియజేస్తుంది మిగతా అవన్నీతో పాటు పోలిస్తే. ఓకే, సో దిస్ ఈస్ నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ ప్లూరల్ పోపన్. ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లో అదే క్వశ్చన్ ఉంటుంది అక్కడ. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో
డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాల్సి వస్తుంది, అది ప్లూరల్ ప్రాపర్ నౌన్ అయి ఉండాలి అని అడిగారు. ద నెదర్లాండ్ డెఫినెట్ ఎక్కడ ఉంది, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. ఈ 4 పదాల్లో ఎక్కడ వస్తుంది? ద నెదర్లాండ్ ఈజ్ ఏ పీస్ఫుల్ కంట్రీ. చూడు నెదర్లాండ్స్ అన్నారు. సో ఎక్కడ ప్లూరల్ సెన్స్ని సూచిస్తుంది కానీ యూజ్డ్ యాజ్ ఎ యూనిట్గా ఉపయోగిస్తాం కాబట్టి ఇది రాంగ్. ద ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ, ప్రిన్సిపల్ అంటే ఒక పర్సన్ కాబట్టి సింగులర్ అవుతుంది, రాంగ్. ద క్వీన్ ఆఫ్ బ్రిటన్, బ్రిటన్లో క్వీన్ గురించి తెలియజేసిన రాంగ్. ద శర్మాస్, ఎస్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద శర్మాస్ ఆర్ ది మోస్ట్ యూజ్ఫుల్ పర్సన్ అంటే శర్మ అనేది ఇట్ సేస్ ది నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్. ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ ఎలాగైతే అంటామో ఇక్కడ శర్మాస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. రైట్. న్యూస్ రిపోర్ట్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ డిస్క్రైబ్. చూడండి ఎక్కడ క్వశ్చన్ మనకి రెండే చెప్పారు, మరి మిగతా ఆప్షన్స్ ఏంటి ఇచ్చారో మనకి తెలియదు. సో న్యూస్ రిపోర్ట్ అనేది పీస్ ఆఫ్ రైటింగ్ దట్ దేని గురించి తెలియజేస్తుందంటే డెప్త్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టాపిక్ అండ్ యూజింగ్ ఫ్యాక్ట్ గురించి న్యూస్ రిపోర్ట్ అనేది తెలియజేస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్. మరి ఇంకో సిడి అనేది ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనకి ఎక్కడ తెలియదు, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వారు ఎంతవరకు గుర్తుంచుకుని మనకి పంపించారు అంతవరకు నేను చేయగలుగుతున్నాను. ఫైండ్ అవుట్ నౌన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వర్డ్ లుక్. లుక్ అనే పదంలో ఇక్కడ 4 సెంటెన్స్లో లుక్ అని ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మనం పార్ట్ ఆఫ్ స్పీచ్లో చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది. సో అదే మోడల్ క్వశ్చన్ వచ్చింది కూడా. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఒక్కటి కూడా మనం చెప్పినటువంటి మోడల్లో, అందుకోసమే ఇంగ్లీష్కి వన్ ఆఫ్ ది బెస్ట్ సెషన్ అవుతుంది మంది. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మనం ఇచ్చినటువంటి ఇంగ్లీష్ గైడ్లైన్స్ క్లాసెస్ నుండి ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే ప్రసక్తే లేకుండా పర్ఫెక్ట్గా మనం అందించినటువంటి అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. మరి ఇప్పుడు చూద్దాం విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. లుక్ అనేది నౌన్ రూపంలో ఎక్కడ ఉపయోగించాను. ఇఫ్ యూ లుక్, యూ అనేది సబ్జెక్ట్ అయింది, లుక్ అనేది వర్బ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఓకే. డోంట్ లుక్ హెల్పింగ్ వర్బ్ నెగటివ్ ఫామ్ ప్లస్ ఎక్కడెక్కడ వర్బ్, సో ఇది పోయింది. యూ హ్యావ్ బీన్ లుకింగ్, సో హెల్పింగ్ వర్బ్ వర్బ్, సో సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ లుకింగ్, ఇది కూడా రాంగ్. ఐ ఫీల్ హర్ అండ్ లుక్ ఆన్ మీ, సో దిస్ ఇస్ ద. సో ఎక్కడ ఏంటైంది అంటే నౌన్ రూపంలో ఉపయోగించడం జరిగింది. ఇంకా సెంటెన్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే అది నా తప్పు కాదు, ముందు చూసుకోండి. ఓకేనా. సో రైట్. వేర్ డూ యూ లివ్ ఆస్కర్ ది స్ట్రేంజర్. ఇది ఏ సెంటెన్స్లో ఉందమ్మా? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పేస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉంది. ఎలా చెప్పగలిగాము? WH వర్డ్ వచ్చింది అండ్ క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ద స్ట్రేంజర్ ఆస్క్డ్, ద స్ట్రేంజర్ ఆస్క్డ్. ఎక్స్క్లైమ్డ్ రాదు, ఎప్పుడు వస్తుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వస్తుంది. సజెస్టెడ్ ఇంపరేటివ్ సెంటెన్స్లో వస్తుంది. ఎక్కడ సెడ్ అన్నాడు. సో ఇలా చూస్తే డైరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి షార్ట్గా చేయవచ్చు ఆన్సర్స్. లీడ్స్ ఈజ్ ద హెవీయెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ అన్నారు. దీన్ని కంపరేటివ్ డిగ్రీలో చేయండి అన్నారు. అయితే ఇక్కడ కంపరేటివ్ డిగ్రీలో మార్చేటప్పుడు మనం ఏంటి రాయాలి? లీస్ట్. హెవియర్ రావాలి ప్లస్ దెన్ రాయాలి. అంటే ఇయర్తో పాటు వచ్చి దెన్ వస్తే సింపుల్గా మనం కంపరేటివ్ డిగ్రీ అని చెప్పాం. అదే ట్రిక్తో పాటు చెప్పాను, అదే ట్రిక్తో. అయితే ఆప్షన్ బి, ఆప్షన్ సి, డి ఏమి ఇచ్చాడో తెలియదు కాబట్టి దీని గురించి ఎక్కువ అనలిస్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఆస్కారాలు లేవు. సో ఈ క్వశ్చన్స్ మనకి షేర్ చేశారు, అందుకోసమే ఆ క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. నేను ఏదైతే ఈ మెటీరియల్ కంటెంట్ వీడియోస్ ఏదైతే ఇచ్చానో, సో ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చానో, మీరు ఏ 49 రూపాయల కోర్స్ తీసుకున్నారో ఆ కోర్సు నుంచే, ఈ మెటీరియల్ నుంచి, ఈ కంటెంట్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వచ్చాయి తప్ప ఇంకెక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. సో అంతా ఈజీగా షార్ట్కట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నేను అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఈ క్లాస్ అనేది బాగా హెల్ప్ఫుల్ అయింది అని నేను భావిస్తున్నాను. మరి ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఫర్దర్ వాటి అన్నిటికీ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేసి కొన్ని విషయాల్లో మెరుగుపరుస్తూ మరికొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి ముందు నుంచే ప్రీ ప్లాన్ చేసి ముందుకు వెళ్ళడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్. వీడియో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో వచ్చింది కూడా తెలుస్తుంది. మరొక 2 రోజులు మాత్రమే ఎగ్జామ్ ఉంది, అయినప్పటికీ మనకి లాస్ట్లో క్వశ్చన్స్ వచ్చాయి. సో 16th ఎక్కువ మంది ఎగ్జామ్ రాశారు. సో వారందరూ షేర్ చేసినట్టు క్వశ్చన్స్కి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిసిస్ ఆఫ్
ఇప్పుడు జరిగిన రీసెంట్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి కొన్ని క్వశ్చన్స్ షార్ట్ కనిపిస్తుందంటే వాళ్ళు పంపించే విధంగా ఉంది, దాన్ని బట్టి నేను చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. మరి వీడియో అందరూ షేర్ చేసి మీ యొక్క విలువైనటువంటి సలహాలు, సూచనలు, మీ యొక్క ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.